ఇప్పుడు సోమన్ బాబు గారితో సంసారం సెంటిమెంటల్ సినిమా అండి. అదెలా మీరు అవకాశం అది ప్రొడ్యూసర్ గారు ఓ రోజు కౌరు పంపించారు, శాఖమూరి రామచంద్రరావు గారు. కౌరు పంపిస్తే వస్తానండి, షూటింగ్లో ఉన్నాను అంటే సాయంత్రం రండి అన్నారు. వెళ్ళాను నేను వాళ్ళ ఆఫీస్కి. సార్ ఇలాగా మనం ఒక రీమేక్ సినిమా శివాజీ గారు చేశారు, దాన్ని తెలుగులో తీయాలనుకుంటున్నాం. శివాజీ గారు చేసిన సినిమా అంటే తెలుగులో పెద్ద ఆర్టిస్ట్ అయి ఉంటారు, ఎవరు సార్ మీరు అనుకో మీరు ఆర్టిస్ట్ అంటే శోభన్ బాబు గారిని ఓకే అండి, శోభన్ బాబు గారు ఓకే చేస్తున్నారు, మీరు చేయాలండి అన్నారు. నాకు చాలా ఆనందం వేసింది, కానీ ఓ పక్కన బాధ. నేను రేపు చెప్తాను, మీరు శోభన్ బాబు గారిని అడగండి సార్, రేలంగి నరసింహారావు పెట్టుకుంటానని అంటే అన్నాను. అక్కర్లేదండి, మీరు ఓకే అనుకుంటే ఓకే అండి అన్నాడు. నేను రేపు చెప్తాను సార్ మీకు, నా డేట్లు ఇవ్వండి అన్నాను. ఎందుకు అన్నాను అంటే దాని వెనకాల ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందండి. శోభన్ బాబు గారికి మీకు ఏముంది? అదే ఉంది ఫ్లాష్ బ్యాక్. గురువు గారు చాలా సినిమాలు తీసాడు, శోభన్ బాబు గారితో సెట్లో ఉండేవాడిని, అన్ని చేసేవాడిని. బల్లిపేట సినిమా పనిచేయడం జరిగింది, బాగా క్లోజ్ అండి. గురువు గారు శోభన్ బాబు గారు బాబా అనుకుంటారు, అంత క్లోజు. ఆయన దగ్గర ఉన్న శిష్యులందరినీ గౌరవించేవాడు ఆయన శోభన్ బాబు గారు. ఒక సినిమాకి శోభన్ బాబు గారి సినిమాకి నన్ను డైరెక్టర్గా పెట్టి 10 రోజులు స్టోరీ డిస్కషన్ జరిగిన తర్వాత నన్ను తీసేశారండి ఆ సినిమాకి. స్టోరీ సెట్టింగ్లో కూర్చున్న తర్వాత నాకు కోపం వచ్చిందండి. హీరో ప్రమేయం లేకుండా ప్రొడ్యూసర్ తీయడు కదా. అవును. సో శోభన్ బాబు గారే చేసుకుంటారు ఇది అని నేను తెలియకుండా శోభన్ బాబు గారి మీద గ్రడ్జ్ పెంచుకున్నాను. గురువుగారు సెట్కి వెళ్ళినప్పుడు శోభన్ బాబు గారు షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు అలా ఉంటే వెనక నుంచి వెళ్ళేవాడిని, నేను ఆయన విష్ చేసేవాడిని కాదు పాపం. వెళ్ళేవాడిని, చేసేసాను, వచ్చేసేవాడిని అండి. తర్వాత ఈ సినిమా పిలిచి శోభన్ బాబు గారు హీరో అనగానే శోభన్ బాబు గారితో చెప్పండి సార్, రేలంగి నరసింహారావు డైరెక్టర్ అని అన్నాను. అక్కర్లేదండి, మీ డేట్లు ఖాళీ ఉంటే ఓకే మనం చేసేద్దామండి అన్నాడు ఆయన. ఓకే అని నెక్స్ట్ డే మార్నింగ్ నేను వాళ్ళ మేకప్ మ్యాన్ అప్పారావు గారికి ఫోన్ చేసి, నాకు శోభన్ బాబు గారు అపాయింట్మెంట్ కావాలి సార్ అంటే, ఇవాళ షూటింగ్ లేదు, ఇవాళ రండి సార్ అన్నాడు. సరే వెళ్ళాను, కూర్చున్నాను. శోభన్ బాబు గారు వచ్చారు, పంచిని వైట్ వేసి లేచిన వాడు, నమస్తే సార్ అది నమస్తే నరసింహారావు గారు, రండి కూర్చోండి. ఏమీ లేదు సార్, శాఖమూరి రామచంద్ర గారు పిలిచి సినిమా అన్నారు, మీరు హీరో అన్నారు, అది మీకు ఇన్ఫామ్ చేద్దామని వచ్చింది. నాకు ఇన్ఫామ్ చేయడం ఏంటి, నేనే చెప్పాను ఆయనకి మిమ్మల్ని పెట్టుకోమని. ఆయన ఆనందంగా హ్యాపీగా ఒప్పుకున్నారు రేలంగి నరసింహారావు అనగానే. అలాగే సార్, మీరే చెప్పారా? నేనే చెప్పాను, మీకు ఆ డౌట్ ఉంది కదా. డౌట్ ఉంది సార్ అన్నాను. నాకు తెలుసు మీ డౌట్ ఏంటో. మళ్ళీ నా సినిమాకి నేను హీరోని, మిమ్మల్ని తీసేశారు 10 రోజులు వర్క్ చేసిన తర్వాత. ఆ రోజు నుంచి నేను ఫీల్ అవుతున్నాను. ఆ ప్రొడ్యూసర్ గారు వచ్చి, సార్ నరసింహారావు గారిని డైరెక్టర్గా పెట్టుకున్నాం కదా, బిజినెస్ వర్కౌట్ అవ్వట్లేదు నాకు, మీరేమో ఇక్కడ ఉన్నారు, నరసింహారావు ఇక్కడ ఉన్నాడు, చాలా లో బడ్జెట్ డైరెక్టర్ అతను, మీరేమో హై స్థాయిలో ఉన్నారు, నాకు బిజినెస్కి అడ్డు వస్తుందండి పొద్దున్న ఫ్యూచర్లోనూ, కాంబినేషన్ అడ్డు వస్తుంది అన్నారు. నాకు అర్థం కాలేదు, నేను నచ్చ చెప్పడానికి ట్రై చేశాను. ఏమంటే ఇక్కడ శోభన్ బాబుని చూస్తారు కానీ రేలంగి నరసింహారావుని చూడరు కదా అని చెప్పాను. లేదు, ఆయన ఒప్పుకోలేదు, బట్ ఆయన ప్రాబ్లం ఆయింది. చూడండి సార్, నేను ఎప్పుడూ ఒక డైరెక్టర్ కానీ ఒక టెక్నీషియన్ కానీ ఎప్పుడు ఏ సినిమాలోనూ తీసేయలేదు పెట్టిన వాళ్ళని, ఇంకొకసారి ఆలోచించండి అంటే, కాదు సార్ నాకు బిజినెస్ అడ్డు వస్తుంది అని చాలా రిక్వెస్ట్ చేసి, ఇంకా మీరు ఏమనుకోవద్దు దయచేసి అని వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి నేను ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే అక్కడ గురువు గారు నాకు బాగా అవుతాడు, ఆయన శిష్యుడు, మీరు నా సినిమాలకు పనిచేశారు, చాలా ఫీల్ అవుతున్నాను. ఏదైనా ఈ ట్రిప్ సినిమా వచ్చినప్పుడు చెప్పాలి అనుకున్నాను. లక్కీగా శాఖమూరి రామచంద్ర గారు రావడం, ఆయనతో చెప్పడం, ఆయన ఆనందంగా ఒప్పుకోవడం జరిగింది. మీరు హ్యాపీగా చేయండి సార్ అన్నాను. ఇంక సెట్స్ మీద అత్యద్భుతంగా ఉండేది అప్పుడు షూట్ అంటే మనకి 30 days అండి ఆ సినిమాలు ఎప్పుడు కూడా. అందులో అది రీమేక్ కదండి, శివాజీ గారు పద్మిని గారు యాక్ట్ చేశారు. దాంతో చాలా ఈజీగా అయిపోయిందండి సినిమా, చక్కగా. దాంట్లో ప్యాడింగ్ కూడా ఎక్కువ ఉంది, మొత్తం బాగా ప్యాడింగ్ ఎక్కువ ఉందండి. రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు, సుధాకరు, రాజ్యలక్ష్మి, శంకరాభరణం రాజ్యలక్ష్మి, శారద గారు, మరి ఎంతమంది ఉన్నారు, ప్రసాద్ బాబు, కొలపూడి మారుతిరావు. మంచి హిట్ అయిందండి సినిమా. డైరెక్టర్ మామూలుగా టేక్ రెడీ అనే వరకు కూడా వాళ్ళు అందరూ ఒకే దగ్గర కూర్చునేవాళ్ళు. కూర్చునేవారండి.